శ్రీ ఆదిశంకరాచార్యులు విరచిత ఆత్మబోధ. పరిచయం. శంకర విరచితమైన ఈ ఆత్మబోధ మోక్షాపేక్షితులకై రచించబడినది. సమస్త వేదాంతాన్ని సారవంతంగా ఇందుకు తెలియజేశారు. మానవ కల్పితమైన ఉపాధి వేదంతో విడిపోతే మిగిలేది పరమాత్మతత్వమేనని సాగే ఈ బోధలో ఉపనిషత్తుల భావాలు అనేకం పొందుపరచబడినాయి. నిగూఢమైన తత్వాన్ని అనేక ఉపమానాలతో సరళం చేసి అందించిన బోధయే ఈ ఆత్మబోధ. మొదటి శ్లోకం. తపస్సు చేత పాపాలను నశింపజేసుకొని రాగద్వేషాలను విడిచిపెట్టి శాంతించిన మనసుతోనున్న మోక్షాపేక్ష గల వారి కొరకు ఆత్మబోధ చెప్పబడుతున్నది. ఇతర సాధనలన్నిటికన్నా మోక్షాన్ని పొందటానికి సాక్షాత్ సాధనము, ఏకైక సాధనము జ్ఞానమే. వంట చేయడానికి నిప్పు ఎలాగో అలాగే జ్ఞానం లేనిదే మోక్షం లేదు. పరస్పర విరుద్ధమైనవి కాదు కనుక కర్మ అజ్ఞానాన్ని నశింపచేయలేదు. వెలుగు చీకటిని పారద్రోలినట్లు జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలగలదు. ఆత్మ అజ్ఞానం వల్ల పరిమితమైనట్లు కనిపిస్తుంది. అజ్ఞానం నశిస్తే మేఘాలు తొలగిన సూర్యునిలాగా ఆత్మ స్వయంగా తనకు తానుగా ప్రకాశిస్తుంది. అజ్ఞానం వల్ల మలినమైన జీవుడు జ్ఞానాభ్యాసంతో నిర్మలుడవుతున్నాడు. ఆ తర్వాత మురికి నీటిని శుద్ధం చేసిన చిల్లగింజ గంధం మురికితో పాటు తాను కూడా తొలగిపోయినట్లు ఈ జ్ఞానాభ్యాసం కూడా తొలగిపోతుంది. ఈ జగత్తంతా రాగద్వేషాలతో కూడుకొని ఉన్నది. నిజంగా ఈ జగత్తు స్వప్నం వంటిదే. కల కట్టున్నంతసేపు కలలోని విషయాలన్నీ సత్యంగా అనిపిస్తాయి. మేలుకోగానే అవి అన్నీ అబద్ధమే. సమస్త సృష్టికి ఆధారమైన ఏకమైన బ్రహ్మను తెలుసుకున్నంత వరకు సూర్యరశ్మి కారణంగా ముత్యపు చెప్ప వెండిలాగా భ్రమగొలుపుతున్నట్లు ఈ జగత్తు సత్యం అనే భ్రమ కలిగిస్తూనే ఉంటుంది. నీటి యందు బుడగలు పుట్టి కొంతసేపు ఉండి ఆ నీటిలోనే కలిసిపోయినట్లు సర్వానికి ఆధారము, అధిష్టానము అయిన పరమాత్మ యందు ఈ జగత్తు పుట్టి కొంతకాలం ఉండి ఆ పరమాత్మలోనే కలిసిపోతున్నది. బంగారం నందు అనేక రకాల ఆభరణములు కల్పించబడినట్లు నిత్యము సర్వవ్యాపకము సచ్చిత్ స్వరూపము అయిన పరమాత్మ యందు అన్ని విధాలైన స్వరూపాలు కల్పించబడినవి. ఆకాశంలాగా సర్వవ్యాపకుడు శాసకుడు అయిన పరమాత్మ ఉపాధులతో కూడి ఉండి ఆ ఉపాధి భేదాల వల్ల అనేకంగా భిన్నంగా తెలుస్తున్నాడు. ఉపాధులను తొలగించి చూస్తే కేవలం పరమాత్మగానే ఉండిపోతున్నాడు. అనేక ఉపాధుల యొక్క తాదాత్మ్యం కారణంగానే నీటిలో రుచి, రంగు మొదలగు భేదాలు కలిగినట్లు ఆత్మలో జాతి, వర్ణ, ఆశ్రమ మొదలగు భేదాలు ఆరోపించబడుతున్నాయి. పంచభూతాలు పంచీకరణ చెంది ఈ స్థూల శరీరం తయారై గత జన్మలలోని ప్రారంభ కర్మ ఫలాలను అనుసరించి సుఖ దుఃఖాలను అనుభవించడానికి క్షేత్రమై ఉన్నది. పంచప్రాణాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ అపంచీకృత పంచభూతాల నుండి వచ్చినవి. ఇవన్నీ కలిసి సూక్ష్మ శరీరం అవుతున్నది. ఇది అనుభవాలు పొందటానికి సాధనం. అనాది అనిర్వచనీయము అయిన అవిద్యనే కారణ శరీరం అంటారు. ఈ స్థూల, సూక్ష్మ, కారణ ఉపాధులు మూడింటికి వేరుగా ఉండేదే ఆత్మ. ఒక స్ఫటికాన్ని నీలవస్త్రంపై ఉంచినందువల్ల అది కూడా నీలవర్ణంగా కనిపిస్తుంది. అలాగే పంచకోశాల తాదాత్మ్యం వల్ల పరిశుద్ధమైన ఆత్మ వాటి గుణాలను తనపై ఆరోపించుకొని వాటిలాగే ఉంటుంది. పొట్టుతో కూడిన వడ్ల నుండి బియ్యాన్ని వేరు చేసినట్లు పంచకోశాలతో జీవభావం నుండి యుక్తి చేత శుద్ధమైన ఆత్మను వేరు చేయాలి. ఆత్మ సర్వవ్యాపి అయినప్పటికీ అంతటా ప్రకాశించదు. మలినం లేని అద్దంలోనే ప్రతిబింబం కనిపించినట్లు శుద్ధ బుద్ధి అందే ఆత్మ ప్రకాశిస్తుంది. ప్రకృతిమయమైన దేహేంద్రియ మనోబుద్ధులకు వేరైనదిగాను, వాటి వృత్తులకు సాక్షి అయినదిగాను
దేశ పాలనలో రాజు వంటి దానిగా ఆత్మను కూడా తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా మేఘాలు కదులుతుంటే చంద్రుడు పరిగెడుతున్నట్లు ఉంటుందో అలాగా ఇంద్రియాలు చరిస్తూ ఉంటే అజ్ఞానులు ఆత్మయే చరిస్తున్నట్లుగా భావిస్తారు. సూర్యుని వెలుగులో జనులు ఏ ప్రకారంగా వారి వారి పనులు చేసుకుంటారో అలాగే ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించి దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి. ఆకాశంలో నీలం మొదలగు వర్ణం ఉన్నట్లు ఎలా భ్రమ కలుగుతున్నదో అలాగే శుద్ధమైన సచ్చిదానంద స్వరూప ఆత్మయందు అవివేకం చేత దేహేంద్రియ గుణాలు కర్మలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. నీరు చెలిస్తుంటే నీటి యందు ప్రతిబింబించిన చంద్రుడు చెలిస్తున్నాడని అవివేకులు ఎలా భ్రమపడుతున్నారో అలాగే ఆత్మని తెలియని అజ్ఞానం వాళ్ళ మనస్సు యొక్క కర్తృత్వ భోక్తృత్వాలను ఆత్మీయందు ఆరోపిస్తున్నారు. రాగము, కోరిక, సుఖము, దుఃఖము మొదలగునవి బుద్ధి పనిచేస్తున్నంత కాలము సత్యమనిపిస్తుంది. సుషుప్తిలో బుద్ధి నశించడంతో అవి లేకుండా పోతున్నాయి. అందువల్ల అవి బుద్ధి ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కాదు. సూర్యునికి తేజస్సు, నీటికి చల్లదనం, అగ్నికి వేడి ఎలా సహజమో అలాగే ఆత్మకు ఎప్పుడూ ఉండటం, సర్వం తెలియటం, ఎప్పుడూ ఆనందంగా ఉండటం, శాశ్వతత్వం, శుద్ధత్వం సహజ లక్షణాలు. ఆత్మ యొక్క సత్తంశ, బుద్ధి యొక్క వృత్తి అనే రెండూ కలిసి అజ్ఞానం చేత నేను తెలుసుకొనుచున్నాను అనే భావనను కలిగిస్తున్నాయి. ఆత్మ ఏ పని చేయదు, బుద్ధికి స్వయంగా తెలుసుకునే శక్తి లేదు. అయినప్పటికీ భ్రమలో ఉన్న జీవుడు నేను తెలుసుకుంటున్నాను, చూస్తున్నాను అంటున్నాడు. త్రాడును పాముగా భ్రమించినవాడు భయకంపితుడైనట్లు ఆత్మను జీవుడిగా భ్రమపడటం వల్లనే భయాలకు, బాధలకు లోనవుతున్నాడు. నేను జీవుణ్ణి కాదు పరమాత్మనే అని తెలుసుకున్నవాడు భయం లేని వాడవుతాడు. ఒక దీపం కుండ మొదలగు జడ వస్తువులను ప్రకాశింపజేసినట్లు ఆత్మ ఒక్కటే బుద్ధి మొదలగు ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది. ఇంద్రియాలు జడం కనుక అవి తమకు తాముగా ప్రకాశించలేవు. వెలుగుతున్న దీపాన్ని చూడటానికి వేరొక దీపం అవసరం లేదు. అలాగే జ్ఞాన స్వరూప ఆత్మను తెలుసుకున్నట్టుకు వేరొక జ్ఞానం అవసరం లేదు. ఇది కాదు, ఇది కాదు అనే వాక్యాల ద్వారా అన్ని ఉపాధులను త్రోసివేసి జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని మహావాక్యాల విచారణ ద్వారా గ్రహించాలి.